జేసీబీలు, భారీ పోలీస్ బందోబస్తు నడుమ మొదలైన రోడ్డు వెడల్పు కార్యక్రమం స్థానికుల విజ్ఞప్తి మేరకు మరో వారం గడువు ఇచ్చిన అధికారులు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అధికారులు భారీ పోలీస్ బందోబస్తు నడుమ 6 జేసీబీలతో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించారు. కొందరు స్వచ్ఛందంగా తమ నిర్మాణాలను సూచించిన హద్దుల ప్రకారం తొలగిస్తున్నారు. మరికొందరు సహకరించకపోవడంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. దీనితో భవన యజమానులు వారం రోజుల్లో స్వచ్ఛందంగా హద్దులను తొలగించేందుకు అంగీకరించారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రణభేరి నిరసన దీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత, రోగులకు సరైన వైద్య సేవలు అందకపోవడం, అత్యవసర సౌకర్యాలలేమి వంటి అంశాలపై పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. 4 రాష్ట్రాల సరిహద్దు ప్రాంత ప్రజలకు సేవలందించే భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. గౌడ సామాజిక వర్గాన్ని దూషిస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న కథనాలకు టీపీసీసీ కార్యదర్శి గత 40 ఏళ్లుగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నామని చెప్పారు. తమని రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారన్నారు. వీడియోలను బీసీ సామాజిక వర్గాలకు చెందిన యాదవ, గౌడ కులాలతో ముడిపెట్టి సామాజిక విభేదాలు సృష్టించే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. ఎల్బీనగర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ స్వర్గీయ ఆకుల రమేష్ గౌడ్ సేవలు చిరస్మరణీయమైనవని భాజపా పార్టీ నాయకులు రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు వనపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డిలు పేర్కొన్నారు. ఆకుల రమేష్ గౌడ్ 67వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్లోని మహనీయుల కూడలిలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రమేష్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎల్బీనగర్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగిందన్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రంగాపురంలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. భయాందోళనకు గురైన గ్రామ ప్రజలు అటవీశాఖ పోలీసులకు సమాచారం అందించారు. కొమరంభీం జిల్లా కాగజ్నగర్లోని మహాత్మా జ్యోతిబాపులే పాఠశాల విద్యార్థులు మంగళవారం పీటీ ఉపాధ్యాయుడు, ప్రిన్సిపల్లకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పీటీ ఉపాధ్యాయుడు ప్రతిరోజు తమను చితకబాదుతున్నాడని, ఈ విషయంపైన ఫిర్యాదు చేస్తే ప్రిన్సిపల్ టీసీలు ఇస్తామని బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. పాఠశాల నుంచి బయటకు వచ్చి రోడ్డుపై నిరసన తెలిపారు. అధికారులు స్పందించి ఈ సంఘటనపై విచారణ చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో కల్తీపాల కలకలం రేగింది. రెడ్డిపల్లి గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కృత్రిమ పాల తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ తనిఖీల్లో శివన్నగారి సుధాకర్ గౌడ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నివాసం నుంచి సుమారు 150 లీటర్ల కల్తీపాలను పోలీసులు సీజ్ చేశారు. వీటితో పాటు కల్తీపాలకు రంగు, చిక్కదనం తెచ్చేందుకు ఉపయోగిస్తున్న ప్రాణాంతక రసాయన పదార్థాలు, పాలు తయారు చేసే మిక్సింగ్ సామాగ్రిని, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల విద్యాసంస్థలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 17 మంది విద్యార్థులు హాస్టల్ నుండి బయటకు వెళ్లిపోయారు. మొదటి సంవత్సరం లక్షెట్పేటలో చదివిన ఈ విద్యార్థులు సెకండ్ ఇయర్ కోసం చెన్నూరుకు బదిలీ అయ్యారు. చెన్నూరు హాస్టల్లో కనీస వసతులు లేకపోవడం వల్లే విద్యార్థులు బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. తమ సమస్యలను వివరించేందుకు విద్యార్థులంతా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావును కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. మహిళల భద్రత, సాధికారత కోసం మల్కాజ్గిరి పోలీసులు కమిషనరేట్ ఆధ్వర్యంలో సహచరి పేరిట నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మల్కాజ్గిరి సిపి సుమతి తెలిపారు. ప్రభుత్వ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రతినిధుల సహకారంతో సహచరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలకు పోలీసులు అందించే సహకారంతో పాటు చట్టరీత్యా మహిళలలో అవగాహన పెంపొందిస్తున్నట్లు వెల్లడించారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో 2,70,000 మంది మహిళలకు, 3,300 మంది మెప్మా సంస్థ ప్రతినిధులకు పోలీస్ స్టేషన్తో మ్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన రావడం పట్ల సిపి సుమతి హర్షం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఉదయం వేళల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఒక కంప్యూటర్ ఆపరేటర్ మినహా మిగిలిన అధికారులు, సిబ్బంది ఎవరూ విధులకు హాజరు కావటం లేదని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. కార్యాలయంలోని సీట్లు, గదులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పనుల నిమిత్తం దూర ప్రాంతాల నుండి ఎన్నో ఆశలతో పనుల కోసం మున్సిపల్ ఆఫీసుకు వస్తే ఇక్కడ ఒక్క అధికారి కూడా అందుబాటులో ఉండటం లేదు. గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు. సమయపాలన పాటించని వీరిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.